వావ్, చూసిండ్రా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. బాబా బాబా బాబా, ఏమని ఉందా. ఇంకా నేనైతే భద్రాచలం అయితే వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం కూడా మంచిగా దర్శనం చేసుకున్నా. ఇగో భద్రాచలం ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నా. ఇడికి వెళ్ళి మారేడుమిల్లి వెళ్తున్నా. గుడిసెకి వచ్చిన నా వల్ల కావట్లేదు. ఇక కింద వేసిన బండి ఇది ఒకటి తిరిగిపోయింది. కాలు ఎట్టి ఎట్లా గేరేయాలి ఇప్పుడు. లోపలికి బెండ్ అయిపోయింది. ఇది క్రాక్ వచ్చింది. నెంబర్ ప్లేట్గా బెండ్ అయిపోయింది. నా కొత్త బండి రా బాబు. అనవసరం గుడిసె తోటకూర అని వస్తే లేదంటే వెళ్ళిపోవడానికి ఏముంది, బళ్ళే అలాగే వెళ్ళిపోతాం. వాటర్ కూడా దొరకదు. ఏమైనా రిస్క్ అయింది అనుకో ఈ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పాడు. హ్యాపీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్స్. ఆ రోజు మార్నింగ్ 6 అవుతుంటాం. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ మనము ఇడికెళ్ళి డైరెక్ట్ భద్రాచలం స్టార్ట్ అవుతున్నా. జై శ్రీరామ్. ఇంకా ఈ నుంచి అయితే బయలుదేరుతున్నా. ఇడికెళ్ళి అయితే నాకు ఇంకా భద్రాచలం అయితే చాలా దూరం ఉంది. ఇక రూట్ మ్యాప్ పెట్టుకోవాలి. ఇంకా నాకు కొత్త ప్లేస్, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇక రూట్ మ్యాప్ పెట్టుకొని ఇక పోతా. ఈ మెయిన్ రోడ్ ఎక్కినాక రూట్ మ్యాప్ పెట్టుకుంటా. ప్రస్తుతానికి ఇంక ఇడికెళ్ళి అయితే బండిలో ఇంత పెట్రోల్ లేదు. ఇంత పెట్రోల్ కొట్టించుకొని ట్యాంక్ ఫుల్ చేసుకున్నామంటే ఇంకా టెన్షనే ఉండదు. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే కోకాపేట్ రూట్లో అయితే పోతున్నా. ఇగో కోకాపేట్ ఏరియా అంతా నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బిల్డింగ్స్. ఈ రూట్లో స్ట్రేట్ వెళ్ళి నార్సింగ్కి వెళ్ళి డైరెక్ట్ ఇంకా ఎల్బీనార్ వెళ్తా. ఎల్బీనార్ నుంచి ఇక విజయవాడ రూట్లోకి వెళ్ళి పోయినాక సూర్యాపేట ఊరు వస్తుందంట. సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆడికి వెళ్ళి డైరెక్ట్ భద్రాచలం రూట్, ఒకటే రూట్గా. రూట్ మ్యాప్ అయితే నాకైతే సూర్యాపేట వరకు తెలుసు, విజయవాడ రూట్ మొత్తం తెలుసు నాకు. అంతవరకు అయితే రూట్ మ్యాప్ ఏం పెట్టుకోలేదు. అక్కడ పోయినాక రూట్ మ్యాప్ పెట్టుకుంటా. నేను ఇంకా సూర్యాపేట అంతున ఆగిన. సూర్యాపేట ఇంకో 10 కిలోమీటర్లు ఉంది నాకు. టిఫిన్ చేయడానికి ఆగిన. టిఫిన్ చేసి ఇంకా ఇడికి వెళ్ళి ఇక బయలుదేరుతున్నా. ఇక సూర్యాపేట 10 కిలోమీటర్లు ఉండగానే నాకు లెఫ్ట్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ ఒకటే భద్రాచలం హైవే రోడ్ అంట. సారీ అండి, నా గోప్రో తోటి, నాకు హెల్మెట్కున్న గోప్రో కెమెరా తోటి వీడియో రికార్డింగ్ అయింది, పెడతలేను. ఎందుకంటే మెమరీ కార్డు పోయింది అని చెప్పినా కదా, ఇంకా పోయిన వీడియోలు చెప్పిన. ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి, కింద లింక్ ఇస్తున్నా. ఓన్లీ ఇది నా బైక్ ఫ్రంట్ కెమెరాతో రికార్డింగ్ అయింది, అందుకే ఇంక ఎడిటింగ్ చేసి పెడుతున్నా. ఇప్పుడు ఇంతతో ఆపేస్తున్నా కెమెరా. ఇంకా నేనైతే భద్రాచలం అయితే వచ్చి లోపలికి వెళ్ళి దర్శనం కూడా మంచిగా దర్శనం చేసుకున్నా. సారీ అండి, లోపల అట్లకెళ్ళి వీడియో తీసిన అన్నీ వేరే మెమరీ కార్డులు ఉండే, మెమరీ కార్డు పోయింది. ఇది రెండోసారి చెప్పడం, కీడేంద్ర మెమరీ కార్డు పోతుందని అనుకోకండి. ఏం చేస్తే నా బాధ అలాంటిది. ఇంత కష్టపడి వీడియో వేస్తే మెమరీ కార్డు అయితే పోయింది, నాదే పొరపాటు. ఇగో భద్రాచలం ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నా. ఇడికి వెళ్ళి మారేడుమిల్లి వెళ్తున్నా. ఇక పోతూ ఇక కొత్త మెమరీ కార్డు తీసుకుంటా. ఫుల్ అయిపోయింది మెమరీ కార్డు. షాప్ కూడా ఎక్కడ ఉందని దోలాడుతున్నా. ఏమైనా మంచి షాప్ చెప్తే మెమరీ కార్డు తీసుకొని ఇక బయలుదేరుతా. షాప్ కనిపించింది, మొబైల్ షాపు. ఇక్కడ మెమరీ కార్డు ఉంటుందో ఉండదో తెలియదు, ఒకసారి అడిగి చూస్తా. మెమరీ కార్డు తీసుకొని అయితే ఇంకా బయలుదేరుతా. ఇది కూడా ఎల్లో పడ్డది. ఛార్జింగ్ ఫుల్ ఉంది కానీ మెమరీ కార్డులో హ్యాండ్ ఇస్తున్నాయి నాకు. మెమరీ కార్డు ఒకటి కొత్తగా కొన్నా కానీ అదేమో ఏదో ప్రాసెస్ పడుతుంది, సపోర్ట్ చేయట్లేదు. ఒకటి 64 GB తీసుకుని భద్రాచలం కానీ ఇక అడవిలోకి వచ్చిన మెమరీ కార్డు ఫుల్ అయిపోయింది. ఆగిన చూసిన చుట్టూ అడవి ఉంది, ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ఒక బుక్క నీళ్ళు వేసుకొని వెళ్ళిపోదాం. ఇక పెట్టుకున్నా. ఇక చల్ రైట్. బొక్కలు లేచాక చల్లగా అవుతుంది.
ఇప్పుడు అంతా డౌనే ఉంది, అంతా మొత్తం డౌనే ఉన్నట్టు ఉంది. కొందరు ఏం చేస్తారంటే డౌన్ ఉన్నప్పుడు క్లాత్ పడతారు, అయిపోయి క్లాత్ పట్టవద్దు ఎప్పుడైతే బండికి. హాయ్ అబ్బా, టర్నింగ్ ఏంద్ర బాబు, ఇంత ఘోరం ఉందిడా. అయ్యా మీ నాగంతటి కోతులు లేవు, ఇక్కడ ఉన్నాయి కోతులు. రికార్డింగ్ అవుతుంది. ఈ ఐడియాలో మాత్రం వీడియో రికార్డింగ్ చేయాలి, ఏడైనా చేయకపోయినా ఏం కాదు. కానీ వ్యూ పాయింట్ ఇక్కడ ఆగినారు అందరు. నెత్తి తిండి పెడుతుందిరా బాబు, హెల్మెట్ పెట్టుకొని ఉన్న ఇంటికెళ్ళని ఉసిపెట్టండి, హెల్మెట్ పెట్టుకొని అలా. చెట్టు ఇరిగి పడ్డది. హెల్మెట్ ఎత్తుకోవాలరా, మంచిది. లూజ్ అయింది కెమెరా వరకు, జారి కింద అవుతుంది. ఎంత ఘోరంగా కోసుకున్నది రోడ్డు, పక్కన మొత్తం వాటర్ పోయి కోసుకున్నది. పోండి అక్కడ ఉండి బయటకోండి, రోడ్ మీద ఏం చేస్తున్నారు? అబ్బో, జస్ట్ మిస్ వాడ. ఓహో, అబ్బా డీజిల్ ఎట్లుంది? గోడ కాదురా బాబు, ఇది గోడలో అక్కడే ఉంది. అబ్బో, ఏం లే, ఇక్కడ దిగితే పరపర గిరుకోవచ్చు కారు కింద. రోడ్డు చూడు ఎంతగానో కోసుకుపోయింది, పక్కనేమో లోయ, సరిపోయింది. గో స్లో అంటావు, రాసి మంచిగా బాగున్నాయి. వావ్, చూసిండ్రా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. బాబా ఏమన్నా ఉందా? మంచి వ్యూ పాయింట్ చిక్కి నాకు. ఇప్పుడు దిగుతున్నా, గుట్టలని ఎక్కినా మళ్ళీ ఇప్పుడు దిగుతున్నా. ఎవరిలో అలీస్ కపూర్ మందిరం ఏంది, ఆంజనేయ స్వామి ఉన్నట్టున్నాడా? పులి కూడా రావాలంట. ఖుషి అయిపోతుంది పులి వచ్చితే. వీడియో తీసుకుంటాడు, వీడియో ఏముంది అట్లా రోడ్ దాటుకుంటూ ఇట్లా ఆగుతుంటే దూరం పోతాడు. ఇప్పుడు నేను ఎవరేమన్నారు, దాన్ని స్లో మోషన్ చేసి వేసుడే తీస్తుడు. భద్రాచలం పోతుంది బస్, మనం భద్రాచలంకెళ్ళి వచ్చింది.
స్మెల్ చంపుతుంది రా, పూల వాసన సూపర్గా వస్తుంది. ఏం వాసన, మొత్తం మన మంచి వాసన వస్తుంది, పూల వాసన. జనం కాడ అగరబత్తులు కొట్టేస్తారు, అట్లే ఉంది రా కొద్దిగా వాసన మస్తుంది. అబ్బా వాసన మస్తు వస్తుంది. ఏమైనా పూలు కూడా ఏం కనిపిస్తలేరు నా చెట్లకు, కానీ వాసన బాగా వస్తుంది. ఆహా, స్టార్టెడ్. అట్లా వచ్చి అట్లా ఎంజాయ్ చేస్తారు ఇలా. మనం మొత్తం పులి మేక హైవే ఇప్పటికి వెళ్ళేటాను నేను. నార్మల్ ఘాట్ రోడ్ కదా, చూసుకునే వాళ్ళు ప్రశాంత గాలి ఎంత బాగుందిడా. నాకైతే అడవిలో కొద్దిగా భయం ఉంటే చాలు, చిన్న పురుగు అంటే పెద్ద పురుగు వరకు అన్నీ బెదిరిస్తాయి మనకి. ఇక్కడ భయం 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 భయం. ఆవిడ నేను ఇంతకుముందు ఒక గోప్రో ఛార్జింగ్ మేము అక్కడ మార్చుకుంటున్నా, బ్యాటరీ కూడా మార్చుకుంటుంటే ఆ పురుగు ఉంది, చిన్న సౌండ్ చేసింది చెట్టు మీద ఉండి. అది ఎంత పెద్ద సౌండ్ వేస్తుంది. ఇక చెట్లు చూడు, ఎర్రచందనం చెట్లు ఉన్నాయా దాంట్లో, ఏ చెట్లు కూడా వెళ్ళింది ఒక ఎర్రచందనం చెట్టు. ఇదేనండి అట్లే కొడుతుంది. అటు ఎవరు పోకుండా అది ఇది పట్టేయండి, నేను ఏమైనా ఉందనుకున్నా ఇంతసేపు. ట్రెక్కింగ్ చేయడానికి పోయింది. దోస్తులు వచ్చి తింటుండ్రు. అయ్యా హలో, శంబేరా బాబు. వావ్, బాగా వచ్చిండ్రు. క్లోజ్ చేసిండ్రు, ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్లు ఇక్కడ కానీ క్లోజ్ చేసిండ్రు. ఎంత ప్రశాంతంగా, ఎంత మంచి గాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకు అలవాటే అబ్బా ప్రశాంతంగా ఉండడం. మనం లేక వస్తాం కాబట్టి నాకు అనిపిస్తుంది. నాకు ఇక రూమ్ కావాలి ఇప్పుడు. రూములు ఎక్కడున్నాయి? లైన్ ఒక దెబ్బ, ఒకటి 1 కిలోమీటరే ఉంది. ఇక వచ్చేసినాం దగ్గరికి. తీసుకున్నాకైతే ఒక అన్న కలిసిండు. అన్నయ్య చుట్టుపక్కల ప్లేసెస్ ఏమున్నాయి చూడడానికంటే అన్న చెప్పిండు, ఇప్పుడైతే ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అయితే ఏం లేవు, అన్నీ క్లోజ్ చేసిండ్రు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి, అయితే క్లోజ్ చేసిండ్రు. ఇంతకుముందు వేరే వాళ్ళు ఇట్లా టూరిస్ట్ వచ్చి చనిపోయినరంట, దాని నుంచి క్లోజ్ చేసిండ్రంట. ఇప్పుడైతే ఏం లేదు అని చెప్పిండు. అరే ఎంత దూరం వచ్చి నేనేం చెప్తాను, మారేడుమిల్లి కాంచి తినేసి ఆ నుంచి గుడిసెకి బయలుదేరుతా. చూద్దాం అది క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో తెలియదు, ట్రై చేస్తా. మారేడుమిల్లి అయితే వచ్చినా, ఇంకా వచ్చి ఇక్కడ ఆగిన. ఇక్కడ దగ్గర హోటల్స్ ఏమి నేను చూస్తున్నా. పక్కన ఇది హోటల్ ఉంది, కానీ లగ్జరీగా ఉంది, నాకు సెట్ కాదు. ఇక ఫుడ్ అయితే నాకు ఇది
ఇగో బొంగుల చికెన్ ఇంత, బగార్ రైస్ వెజిటేబుల్ బాగుంది. చికెన్ రైస్ అయితే బాగుంది, క్వాలిటీ అంతా. నేనైతే ఇంకా ఇడికెళ్ళి ఇక తిన్నాక గుడిసెకి బయలుదేరుతా. చూసాను ఎంత బాగుంది. ఆ కొండ మీకు కోవాలి మనము. గోప్రో ఛార్జింగ్ అయిపోయింది, మెమరీ కార్డు ఫుల్ అయిపోయింది. గుడిసెకి వచ్చిన ఇంకొక 5 కిలోమీటర్లు అయితే పైకి పోతాము. 5 కిలోమీటర్లే నా వల్ల కావట్లేదు. ఇక కిందేసిన బండి కూడా కిందేసిన. ఇక ఈ రాళ్ళు లేడెక్కుతుంది, కంగారాలు పెద్ద పెద్ద రాళ్ళు. ఇగో అక్కడ కిందికి వెళ్ళి వచ్చిన. నైట్ అయ్యకు వచ్చింది. ఇగో నా బండి కింద వేసిన ఇక కింద పడ్డది. ఇది ఒకటి తిరిగిపోయింది, కాలు ఎట్టి ఎట్లా గేరేయాలి ఇప్పుడు. లోపల బెండ్ అయిపోయింది, ఇది బెండ్ అయిపోయింది, చేపియాలి. ఓహో మళ్ళీ ఈరోజు కొట్టాలి. ఏదో క్రాక్ వచ్చింది, నెంబర్ ప్లేట్గా బెండ్ అయిపోయింది. ఇది తాడ్డది. నా కొత్త బండి రా బాబు. అనవసరం గుడిసె తోటకూర అని వస్తే అనవసరంగా వస్తే అబ్బా వేస్ట్ రా. ఇక అడ్వెంచర్ చాలు, అడ్వెంచర్ చాలు. ఇక వద్దురా బాబు. ఇక మరడి వాళ్ళు వెళ్ళి రూమ్ తీసుకొని ఉంటాయి. ఇక ఇంతవరకు వీడియో ఆపేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇగో ఇంత తిప్పలాడి ఇగో గుడిసె అని ఇక అడవిలోకి వచ్చి తిప్పలు దేవునికి ఒక్కనే ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ఇంకా గుడిచెక్క నుంచి చీకటి అయిందని రిటర్న్ బయలుదేరితే దారిలో ఇగో విజయవాడ నుంచి వచ్చారు ఒక రైడ్ గ్రూప్స్ నాకు కలిచారు. అక్కడ ఆలో ఉందా లేదా, ఎంట్రీ వాళ్ళని వెళ్తుండ్రా, ఎట్లా వెళ్ళారు బ్రో అని అడిగారు, మాట్లాడారు అన్నవాళ్ళు. లేదు నానైతే ఎవరు ఆపి నేను వెళ్ళేసి భయపడి మళ్ళీ వచ్చేసిన రిటర్న్ అని చెప్పిన అన్నవాళ్ళు వస్తే సరే రిటర్న్ మళ్ళీ అందరం కలిసి బయలుదేరాం. ఒకసారి వెళ్ళి వాళ్ళని అడిగేసి పైకి వెళ్దాం దాన్ని అని నన్ను పిలిచారు. నేను వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ కూడా ఆపిన తర్వాత ఇలా మాట్లాడుతుండ్రు అన్నవాళ్ళు. అది కాదు, ఇక్కడ దాకా వచ్చాం కదా, అందుకోసం మేము లేదంటే వెళ్ళిపోవడానికి ఏముంది, బళ్ళే అలాగే వెళ్ళిపోతాం. మీ బైక్ బాగుంది, మీ బైక్ వాటర్ కూడా దొరకదు, అర్థమైంది. మీ వాటర్ కావాలి, మీకు స్నాక్స్ కానీ లేదంటే డిన్నర్ కానీ ఏమైనా అవసరం. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా రిస్క్ అయిందనుకో ఈ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పాడు, అదే అంటారు. ఏమైనా రిస్క్ అయితే అవునవును. నెక్స్ట్ మీకైతే పాసిబిలిటీ 100% లేదు, అంటే మీకైతే తెలీదు, టేస్ట్ కాదు తెలీదు. చేసి ఉంటే మీకు తెలుస్తుంది. మేము రిస్క్ అయినా భరించాం అనుకునేలా ఉంటే మీ ఇష్టం. అన్నేమంటున్నారంటే విత్ యువర్ ఓన్ రిస్క్, అంతే. వెళ్ళగలిగితే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎప్పుడు ఆపరు. కానీ ఆయన బడ్జెట్ అయితే కాదు, వాళ్ళు పంపించారండి మేము వచ్చాం. ఎక్కేటప్పుడు ఎంత కష్టమో దానికి భరించాలమ్మా. ఎక్కేటప్పుడు అదే అయిపోద్ది. మేము ట్రెక్కింగ్ చేస్తా ఉంటే పొద్దున్నే మార్నింగ్ వాక్ చేసినంత ఈజీ కాదన్న. 9-10 కిలోమీటర్లు మొత్తం అలా ఎక్కుతున్నాయి. అది కూడా చేసాం, అది కూడా ట్రై చేసాం. సెకండ్ వెళ్ళొచ్చాం మేము, 10 దాకా వెళ్ళొచ్చాం.